నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. పాతకాలం పద్ధతిలో చేసుకునే పిట్టు తయారీ విధానం. పిట్టు తయారీకి ఒక ప్లేట్లో 4 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ చేతితో ముద్ద కట్టే వరకు చెమ్మ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నీరు పోసుకొని వడసిప్పి పెట్టుకొని తడిపిన గుడ్డను వేసి ఈ కలుపుకున్న పిండిని అందులో వేసి మూసిపెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి, యాలకులు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. 1 కప్పు బెల్లం కూడా తీసుకోవాలి. పిండి ఉడికిందో లేదో చూస్తున్నాను. లైట్గా రంగు మారినట్లు ఉంటే పిండి ఉడికిపోయినట్లే. పిండి పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ఉడికిన పిండిని అందులో వేసుకొని బెల్లం తురుముని ఇంకా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి. దీన్ని నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి తినని వాళ్ళు అలాగే తిన్నా చాలా బాగుంటుంది. ఇది ఎదుగుతున్న పిల్లలకి చాలా శక్తినిస్తుంది.